రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకిరేకల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గర్భగుడిలో నూనెకి బదులుగా గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ సీసానుంచారు. రోజు మాదిరిగానే విధులకి హాజరైన పూజారి దీక్షితులు సీసాలో పెట్రోల్ ఉన్న విషయాన్ని గమనించలేదు. సీసాలో ఉన్నది నూనె అనుకుని పెట్రోల్ ని దీపం కుందిలో పోసి వెలిగించడానికి దీక్షితులు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్చకుడు దీక్షితులు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో భక్తులు వెంటనే అప్రమత్తమై దీక్షితుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నల్గొండ నుండి శంకర్ అందిస్తారు. శంకర్, రైట్. ఆమె నల్గొండ జిల్లా నకరికల్ లో ఉన్న శివాలయంలో అపశృతి జరిగిందని చెప్పుకోవచ్చు. గర్భగుడిలో ఉన్న దీపంలో అయితే గర్భగుడిలో ఏదైతే మరకలు ఉంటాయో ఆ మరకల్ని క్లీన్ చేయడం కోసం గుడి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు పెట్రోల్ తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టినట్టయితే తెలుస్తుంది. అదే పెట్రోల్ ని దీక్షితులు ఎవరైతే ఉంటారో ఆలయ పూజారి దీక్షితులు గర్భగుడిలో ఉన్న కింద ఉన్న మరకలు ఏవైతే ఉంటాయో మరకల్ని క్లీన్ చేయడం కోసం ఆ పెట్రోల్ ని వినియోగిస్తారు. ఇదే క్రమంలో రోజువారీగా దీపాలు ముట్టించుకొని అర్చన పూజ చేసిన అనంతరం ఈ పెట్రోల్ తో కింద ఉన్న మరకల్ని తొలగించడం కోసం పెట్రోల్ ని కింద పోయడంతో ఒకసారిగా గర్భగుడిలో మంటలు చెలరేగా అని చెప్పుకోవచ్చు. దీంతో దీక్షితులకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న శివస్వాములు ఎవరైతే ఉంటారో శివస్వాములు అయ్యగారు దీక్షితుల్ని అయితే వెంటనే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేస్తూ మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి కూడా పంపినట్టు అయితే తెలుస్తుంది. మొత్తంగా అయితే ఆలయంలో పెట్రోల్ ఉంచడం పెద్ద దుమారం లేపుతుందని చెప్పొచ్చు. ఇదే విషయం గురించి ఆలయ అధికారులు మాత్రం కింద ఉన్న మరకల్ని తొలగించడం కోసమే కింద ఉన్న దుమ్ముని తొలగించడం కోసమే ఆ పెట్రోల్ ని ఆ గర్భగుడిలో ఉంచామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే ఒక్కసారిగా ఈ మంటలు రావడంతో అయితే ఆలయ అర్చకుడు దీక్షకులకి అయితే పెద్దగా గాయాలయ్యని చెప్పుకోవచ్చు. అన్న తీసుకున్నాలే వాయిస్ అది దీపాలు రుద్రుడు కాదు అవ్వ